ఆదిలాబాద్ గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. నిరుద్యోగ యువతకు న్యాయం జరగాలని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తే కేసీఆర్ కుటుంబానికే ఉద్యోగాలు వచ్చాయన్నారు. ఆంధ్ర వాళ్లకు కాంట్రాక్టులు అప్పచెప్పి నిధులు కాజేశారన్నారు. కాళేశ్వరం మేడిగడ్డ బ్యారేజ్ కుప్పకూలిపోయిందని, అన్నారం బ్యారేజ్ పగిలిపోయిందని అన్నారు. ఈ తెలంగాణకు నీళ్లు రావాలి, ఈ తెలంగాణ నిధులు తెలంగాణ ప్రజలకే ఉపయోగపడాలి, ఈ తెలంగాణ నిరుద్యోగ యువకులకు నియామకాలు జరగాలి అని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది. మరి మేము ఇచ్చిన తెలంగాణలో ఆదిలాబాద్ కు సాగునీళ్లు వచ్చినాయా సోదరులారా? వచ్చినాయా? ఆదిలాబాద్ లో అభివృద్ధి కోసం నిధులు వచ్చినాయా? మీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు నిధులు ఇచ్చిండ్రా? దళితులకు 3 ఎకరాల భూములకు నిధులు ఇచ్చిండ్రా? ఇంటికో ఉద్యోగం ఇచ్చిండ్రా? నిధులు రాలేదు. మరి నియామకాలు ఇవాళ ఈ ఆదిలాబాద్ లో అత్యధికంగా ఆదివాసీలు, గిరిజనులు, వెనుకబడిన బలహీన వర్గాల వాళ్ళు ఉన్నారు. మీ పిల్లలకి ఎవరికైనా ఉద్యోగాలు వచ్చినాయా? అంటే మనల్ని నీళ్లు, నిధులు, నియామకాల పేరు మీద మనల్ని నమ్మించి మోసం చేసి 10 ఏళ్ళు ముఖ్యమంత్రి పదవి అనుభవించి నియామకాలు వాళ్ళ ఇంట్లో కొడుకుకు, బిడ్డకు, అల్లుడికి, సద్దకుని కొడుకుకు, సుట్టపోళ్ళకు అందరికీ నియామకాలు వచ్చినాయి తప్ప మన పిల్లలకు, మన ఇంటికి ఉద్యోగం రాలే. సోదరులారా, మీరు ఆలోచన చేయండి. ఈ తెలంగాణకు నీళ్లు రావాలి, ఈ తెలంగాణ నిధులు తెలంగాణ ప్రజలకే ఉపయోగపడాలి, ఈ తెలంగాణ నిరుద్యోగ యువకులకు నియామకాలు జరగాలి అని. కేజీ టు పీజీ ఉచిత విద్య ఎక్కడికి పోయిందని, ఆదిలాబాద్ కు కేసీఆర్ గిరిజన యూనివర్సిటీ ఎందుకు ఇవ్వలేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. 10 ఏళ్లైనా ఆదిలాబాద్ కు గిరిజన యూనివర్సిటీ రాలేదన్నారు. ఓటు వేసేటప్పుడు ఆలోచించి వేయాలన్నారు రేవంత్ రెడ్డి. జోగురన్మ కాకపోతే జోకుడు రామన్న వస్తాడని, వీరందరికీ బ్రహ్మ రాక్షసుడు కేసీఆర్ ఉన్నారని అన్నారు. పిల్ల రాక్షసులను తెలంగాణకు మీదకి తోలాడని చెప్పారు. ఇక రాక్షసుని గద్దెదించాలి అంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఇవాళ కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్య అన్నాడు. మా ఎన్ఎస్యుఐ పిల్లలు నేను పోయినసారి ఇక్కడికి వస్తే, విద్యార్థి నిరుద్యోగ గర్జనకు వస్తే మాకు యూనివర్సిటీ లేదన్నారు. 10 ఏళ్ళైంది. మరి ఆదిలాబాద్కి ఎందుకు యూనివర్సిటీ ఇవ్వలేదు? ఈ ప్రాంత విద్యార్థులు చదువుకోవాల్సిన అవసరం లేదా అని నేను అడుగుతున్నా. ఇవాళ నువ్వు ఉచిత నిర్బంధ విద్య కేజీ నుంచి పీజీ అన్నావు కదా, పీజీ చదవాలంటే జిల్లా కేంద్రంలో యూనివర్సిటీ ఉండాలి కదా. ఎందుకు ఆదిలాబాద్ బిడ్డలకు నువ్వు యూనివర్సిటీ ఇచ్చే ఆలోచన చేయలే? ఈ ప్రాంతానికి గిరిజన యూనివర్సిటీ ఇస్తే 10 ఏళ్ళైనా మోడీ, కేసీఆర్ కలిసి కుట్ర వేసి ఆ గిరిజన యూనివర్సిటీని కూడా ప్రారంభించలే. అంటే ఈ రోజు వెనుకబడిన వాళ్ళ పిల్లలు చదువుకోవద్దని చంద్రశేఖరరావు కుట్ర చేస్తున్నాడు. అందుకే గొల్లోళ్ళు గొర్రెలు కాసుకోవాలి, గౌడ్లు ఈదులు గీసుకోవాలి, మాడిగలు చెప్పులు కుట్టుకోవాలి, ఇట్లా చేపలు పెంచుకోవాలి, గొర్రెలు పెంచుకోవాలి, పందులను పెంచుకోవాలి. పేదోళ్ళందరూ ఈ పనులు చేస్తే ఆయన పిల్లలు మాత్రం రాజ్యాలు వెళ్తారంట. వాళ్ళు రాజ్యాలు వెళ్ళనికనైనా తెలంగాణలో 1200 మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకున్నదని నేను అడుగుతున్నా. ఇవాళ కేజీ 10 ఏళ్లలో కేసీఆర్ ఏ ఒక్కరికి కూడా కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదన్నారు. సీఎం కేసీఆర్ లక్షల కోట్లు దోచుకున్నారని, దొరల తెలంగాణకు, ప్రజల తెలంగాణకు యుద్ధం జరుగుతుందని అన్నారు. కేసీఆర్ మనవడికి మంత్రి పదవి కావాల్సి వచ్చిందని, 3వసారి కేసీఆర్ అధికారం ఇస్తే ఇంకో 1,00,000 కోట్లు దోచుకుంటాడని విమర్శించారు రేవంత్ రెడ్డి. బీజేపీ వాళ్లకు ఓటు వేస్తే సరాసరి బీఆర్ఎస్ కు ఓటు వేసినట్లేనని చెప్పారు. చీలిపోతే కూలిపోతాం, కూలిపోతే ఆగమవుతామన్నారు. ఎవరికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలే, దళితుల 3 ఎకరాల భూమి రాలే, ఇంటికో ఉద్యోగం రాలేదు, 100 పడకల ఆసుపత్రులు రాలేదు, మైనారిటీ రిజర్వేషన్లు 12% ఇవ్వలేదు, గిరిజనులకు 12% రిజర్వేషన్ ఇవ్వలేదు, కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్య అమలు జరగలేదు, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదు, నిరుద్యోగ భృతి 3016 రూపాయలు ఇవాళ 30 నెలలు దాటిపోయింది, 1,80,000 వాళ్ళకి బాకీ ఉన్నారు, అవి కూడా ఇవ్వలేదు. ఇవాళ చివరికి ఏమి ఇవ్వకపోయినా పేదోళ్లకు పిల్లగానికి పెళ్లి అయితే రేషన్ కార్డు అని ఇవ్వాలి. రేషన్ కార్డు ఇవ్వాలంటే ఈ ప్రభుత్వానికి చేతులు రాలే. పేదలకు రేషన్ కార్డు ఇవ్వలేదు. పేదల ఆరోగ్యానికి ఆరోగ్యశ్రీ పథకం అమలు జరుగుతలేదు. ఇవాళ ఏమి ఇవ్వని కేసీఆర్ మనల్ని వచ్చి ఓట్లు అడుగుతుడు. మనకేమి ఇవ్వనోడికి మనం ఓటు ఎందుకు ఇవ్వాలని నేను పేదోళ్ళని అడుగుతున్నా. ఏమి ఇవ్వనోడికి మనం ఎందుకు ఓటు ఇవ్వాలని నేను అడుగుతున్నా. ఇవాళ దొరల ప్రభుత్వం కావాలన్నా, ప్రజల ప్రభుత్వం కావాలన్నా మీరు ఆలోచన చేయండి. దొరల తెలంగాణ కావాలన్నా, ప్రజల తెలంగాణ కావాలన్నా మీరు ఆలోచన చేయండి. ఇవాళ దొరల తెలంగాణకు, ప్రజల తెలంగాణకు మధ్యలో ఇవాళ పోటీ జరుగుతుంది. వాళ్ళ ఇంట్లో 4 తప్ప ఇంకెవరికన్నా ఏమన్నా సాయం జరిగిందా?
కాళేశ్వరం మేడిగడ్డ గురించి మోదీ మాట్లాడారా అని నిలదీశారు రేవంత్ రెడ్డి. మేడిగడ్డ కూలిన దాంట్లో, అన్నారం బ్యారేజ్ పగిలిన దాంట్లో మోదీకి ఎంత పాలుందన్నారు. నరేంద్ర మోడీ వచ్చిండు, అంతకుముందు ఎప్పుడు వచ్చినా మీడియా మిత్రులు వీడియో చూడాలి. ఎప్పుడు వచ్చినా కాళేశ్వరం కేసీఆర్ కు ఏటీఎం 1000 కోట్లు దోసుకున్నాడని అన్నారు. నిన్న గంట సేపు మాట్లాడాడు. కాళేశ్వరం గురించి, మేడిగడ్డ గురించి, అవినీతి గురించి మోడీ మాట్లాడిండా? నేనేం అడిగిన వారం నుంచి, సార్ మీరు వచ్చారు మంచిదే, బానే ఉంది, మీ మీటింగ్ అయిన ఒకసారి మేడిగడ్డ పోయి కూలిపోయిన మేడిగడ్డను, పగిలిపోయిన అన్నారని ఒకసారి చూసిపో సార్. అవినీతి పరుల పట్ల చంద్రశాసన్ని, అవినీతికి పాల్పడ్డోళ్ళని ఎవరిని వదలను, జైల్లో పెడతా అంటివి. ఇవాళ నువ్వు ఎవరు అవినీతి పరుడు ఉన్నా ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్, సిబిఐని పంపుతా అంటివి. మరి చూడనికి రాకపోతేవి, చెప్పనికి రాకపోతేవి, ఏం లాభం మోడీ సారు నీ పర్యటన? నీకెంత భాగం ఉందని నేను అడుగుతున్నా నీ పార్టీకి. ఈ మేడిగడ్డ కూలిన దాంట్లో, అన్నారం పగిలిన దాంట్లో మీకు భాగం లేకపోతే, మీకు భాగస్వామ్యం లేకపోతే, ఆయన నీ కావాల్సినోడు కాకపోతే, ఆయన నీ ప్రత్యర్థి అయితే మేడిగడ్డకి ఎందుకు పోలేదు, దాని మీద చర్యలు ఎందుకు తీసుకోలేదని నేను అడుగుతున్నా. ఈడ కూలిన దాని గురించి మాట్లాడు. ఢిల్లీలో లిక్కర్ స్కామ్ జరిగింది, అందులో తోక పట్టుకుంటా ఎలకను గుంచుతా అని అంటున్నాడు. వెనకడికి ఎవడో కొండను తవ్విండు అంట. కొండను తవ్వితే ఎలకనైనా దొరుకుతుంది అనుకున్నా, కానీ ఈ బీజేపీ వాళ్ళకి తొండ కూడా దొరకలేదా? ఈ మోడీ పరిపాలన, కేసీఆర్ అవినీతి మీద కొండను తవ్వి ఎలకను పట్టిడని వెనకటి చెప్పేటోళ్ళు. ఈయన తొండను కూడా పట్టలేకపోయింది ఇవాళ ఈ రాష్ట్రానికి వచ్చి. నిన్న నరేంద్ర మోడీ వచ్చిండు, అంతకుముందు ఎప్పుడు వచ్చినా మీడియా మిత్రులు వీడియో చూడాలి. ఎప్పుడు వచ్చినా కాంగ్రెస్ మీద తప్పుడు ప్రచారం మొదలు పెట్టారని చెప్పారు. కడెం ప్రాజెక్టు మొదలు శ్రీశైలం ప్రాజెక్టు వరకు కట్టింది ఎవరని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. ఇక హైదరాబాద్ లో ఎయిర్పోర్ట్, మెట్రో రైల్, ఫ్లైఓవర్లు కట్టింది ఎవరని నిలదీశారు. కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వకపోతే కేసీఆర్ బిచ్చమెత్తుకునేవారని అన్నారు. ఇక ఆయన తప్పుడు ప్రచారం మొదలు పెట్టిండు. కాంగ్రెస్ వస్తే కరెంట్ ఉండదు, కాంగ్రెస్ వస్తే కర్ఫ్యూ ఉంటది, కాంగ్రెస్ వస్తే కరువు వస్తుంది. కాంగ్రెస్ ఏం చేసింది అంటాడు. కడెం ప్రాజెక్టు నీ అయ్య కట్టినాడు, నాగార్జున సాగర్ నీ తాత కట్టినాడు, శ్రీశైలం నీ ముత్తాత కట్టినాడు, కల్వకుర్తి, భీమా, నెట్టంపాడు, కోయిల్ సాగర్, అందరినీ ఆంధ్రప్రదేశ్ నుంచి మొదలు పెడితే దేవాదుల ప్రాజెక్టు వరకు, శ్రీరామ్ సాగర్ వరకు, ఎల్లంపల్లి శ్రీపాద ప్రాజెక్టు వరకు, ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు వరకు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల వరకు ఎవడు నీ అయ్య కట్టినా, నీ తాత కట్టినా, నీ ముత్తాత కట్టినా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ కట్టిందా? ఇక హైదరాబాద్ లో ఔటర్ రింగ్ రోడ్ ఎవరు వేసిండు, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ఎవరు కట్టిండు, హైటెక్ సిటీ ఎవరు తెచ్చిండు, శిల్పారామం ఎవరు కట్టిండు, ఐటీ కంపెనీలను ఎవరు తెచ్చిండు, ఫార్మా కంపెనీలను ఎవరు తెచ్చిండు, హైదరాబాద్ లో మెట్రో రైలు ఎవరు వేసిండు, హైదరాబాద్ లో ఫ్లైఓవర్లు ఎవరు కట్టిండు, హైదరాబాద్ లో ఉన్న కర్ఫ్యూలను మొత్తం ఉక్కు పాదంతో అణిచివేసింది కాంగ్రెస్ పార్టీ కాదా అని నేను అడుగుతున్నా. అంతెందుకు, మేము తెలంగాణ ఇవ్వకపోతే నాంపల్లి దర్గా దగ్గరనో, బిర్లా మందిర్ మెట్ల మీద బిచ్చం ఎత్తుకునేటోళ్ళు నువ్వు, నీ కుటుంబం. మేము తెలంగాణ ఇవ్వతే కదా ఇవాళ నువ్వు ఒడిపెడుతున్నావు, 1,00,000 కోట్లు దోసుకున్నావు. మేము తెలంగాణనే ఇవ్వకపోతే గుడిమెట్ల మీద బిచ్చం ఎత్తుకునేటోళ్ళు కేసీఆర్. అప్పుడే మర్చిపోయినావా? కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అంటావా? ఇక ఆయన తప్పుడు ప్రచారం మొదలు పెట్టిండు. కాంగ్రెస్ వస్తే కరెంట్ ఉండదు. టికెట్లు రాని వాళ్ళు అధైర్యపడొద్దని, తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. సర్వేల ఆధారంగానే కంది శ్రీనివాసరెడ్డికి టికెట్ ఇవ్వడం జరిగిందన్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కంది శ్రీనివాసరెడ్డి పేరు ప్రతిపాదించారని గుర్తు చేశారు రేవంత్ రెడ్డి. పార్టీని నమ్ముకుని ఉన్న వాళ్లకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. 10 ఏళ్లు మనం కష్టపడ్డాం, 10 ఏళ్లు అక్రమ కేసులు ఎదుర్కొన్నాం, 10 ఏళ్లు మీ రక్తాన్ని చెమటగా మార్చి కాంగ్రెస్ పార్టీ జెండా మోసిండ్రు. మీ భుజాలు కాయలు కాసే వరకు ఈ జెండాను మోసిండ్రు. అవసరమైతే మీ ఊపిరి వదిలిండ్రు, కానీ ఈ పార్టీ జెండా వదలలేదు. ఇవాళ అధికారంలోకి వచ్చే సందర్భం వచ్చింది. ఇవాళ కీలకమైన సందర్భం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. కష్టపడ్డ కార్యకర్తల్ని గుండెల్లో పెట్టి చూసుకొని మీకు ఇంతకు 10 ఇంతలు మీ నష్టాన్ని భర్తీ చేసి మిమ్మల్ని బాగు చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటది. టికెట్ ఆశించింది 4, టికెట్ ఒక్కరికే ఇవ్వగలం. పార్టీ నిర్ణయాన్ని గౌరవించి పార్టీలో ఉండి ఇన్నేళ్లు పార్టీకి పనిచేసిన నాయకులు నేను విజ్ఞప్తి చేస్తున్నా, వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వినకండి. వాడో వీడో ఏదో చెబితే ఏదో ఇస్తే మీరు వాటికి లొంగకండి. ఎందుకంటే మీ కష్టం ఉంది ఇందులో. మిమ్మల్ని గుర్తించినాం, మీకు ఇవాళ పదవులు ఇచ్చింది పార్టీ. వారికి అధ్యక్ష పదవి ఇచ్చినాం, వారికి జనరల్ సెక్రటరీ ఇచ్చినాం, ఇంకొక ఆయనకు అన్ని రకాలుగా అవకాశాలు ఇచ్చినాం. పెద్దలు రామచంద్రారెడ్డి గారిని కూడా ఎమ్మెల్యేగా, మంత్రిగా కాంగ్రెస్ పార్టీ చేసింది. పెద్దలు రామచంద్రారెడ్డి గారు నాకు మాట ఇచ్చిండ్రు, నా బాధ్యత కంది శ్రీనివాసరెడ్డిని గెలిపించేది ఆదిలాబాద్ లో అని చెప్పి. ఇవాళ నేను అడుగుతున్నా, మీకు కోపం ఉండొచ్చు, బాధ ఉండొచ్చు,
గెలిచేటట్టు ఉంది, మాకు ఇచ్చినుంటే బాగుండే. కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఉన్న రాజకీయ పరిస్థితులతో మల్లికార్జున ఖర్గే గారు, శ్రీమతి సోనియా గాంధీ గారు కంది శ్రీనివాసరెడ్డిని అభ్యర్థించేసిండ్రు. ఇక్కడి కార్యకర్తలు కోరుకున్నారు. సర్వేల ప్రకారం, ప్రజల యొక్క అభిప్రాయం ప్రకారం కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. టికెట్ రాని వాళ్లను రేపు ప్రభుత్వంలో సముచితమైన స్థానం ఇచ్చి వాళ్ళని గౌరవించే బాధ్యత, వాళ్ళకి అవకాశాలు ఇప్పించే బాధ్యత నాది. ఎవరు భావోద్వేగానికి లోన్ కాకండి, క్షణికావేశానికి లోన్ కాకండి. మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటది. ఇవాళ ఎవడన్నా నమ్మి ఎవడని కళ్ళైనా ఓతిరంటే నమ్మి నానబెడితే పుచ్చి బూరెలైన అని పెద్దలు వెనక చెప్పారు. 10 ఏళ్ళు మనం ప్రతి నెల మొదటి తారీఖునే ప్రతి మహిళలకు 2,500 రూపాయలు ఇస్తుందని చెప్పారు రేవంత్ రెడ్డి. గృహజ్యోతి కింద గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకి అందిస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలకు ఆర్టీసీ బస్సు ప్రయాణం ఉచితంగా ఉంటుందన్నారు. వృద్ధులకు 4,000 పెన్షన్ అందిస్తామన్నారు. అధికారంలోకి వచ్చాక 200 యూనిట్ల కరెంటు ఉచితంగా అందిస్తామన్నారు. ఇందిరమ్మ ఇండ్ల కింద కాంగ్రెస్ ప్రభుత్వం 5 లక్షల రూపాయలు ఇస్తుందన్నారు. రైతులకు ప్రతి ఎకరానికి ఏడాదికి 15,000 రూపాయలు ఇస్తుందన్నారు. ఇక రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తామని, కాంగ్రెస్ ప్రభుత్వంలో 6 గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పారు. పేదలకు జరిగే న్యాయం 6 గ్యారెంటీలు శ్రీమతి సోనియా గాంధీ గారు ఇచ్చిండ్రు. ఇక్కడున్న మీ అందరి చేతులు గ్యారెంటీ కార్డులు ఉన్నట్టున్నాయి. అందరూ ఒక్కసారి పైకి తీయండి. ఇందులో ఉన్న అన్ని నేను చదువుతా. మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతి ఆడబిడ్డకు ప్రతి నెల మొదటి తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగానికి జీతం వచ్చినట్టు 2,500 రూపాయలు ప్రతి నెల మొదటి తారీఖు నాడు ఆడబిడ్డల ఖాతాలో వేసి ఎవరి మీద ఆధారపడకుండా మీ పిల్లల చదువుల కోసం, మీ ఇంటి ఖర్చుల కోసం మిమ్మల్ని ఆదుకోవాలని సోనియమ్మ నిర్ణయం తీసుకున్నది. కాంగ్రెస్ గెలిస్తే పేదలకు జరిగే న్యాయం 6 గ్యారెంటీలు శ్రీమతి సోనియా గాంధీ గారు ఇచ్చిండ్రు. ఇక్కడున్న మీ అందరి చేతులు గ్యారెంటీ కార్డులు ఉన్నట్టున్నాయి. అందరూ ఒక్కసారి పైకి తీయండి. ఇందులో ఉన్న అన్ని నేను చదువుతా. మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతి ఆడబిడ్డకు ప్రతి నెల మొదటి తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగానికి జీతం వచ్చినట్టు 2,500 రూపాయలు